హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కరివేపాకు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి నేను పచ్చిమిరపకాయలతో చేశాను. పచ్చిమిరపకాయలు కూడా చాలా బాగుంటుంది టేస్ట్. అసలు ఎంత తిన్నా తినాలనిపిస్తూనే ఉంటుంది. ఒకసారి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కరివేపాకుని బాగా వాటర్లో వేసి బాగా కలపండి. అంటే వాటర్లో ఏమైనా దాంట్లో ఇసుక కానీ ఏమైనా మట్టి ఉంటే పోతుంది. తర్వాత మొత్తం స్ట్రైన్ అవుట్ చేసుకోండి. ఇది మొత్తం ఆ వాటర్ అంతా పోయేట వరకు కొంచెం స్ట్రైన్ చేయండి. తర్వాత ఎందుకంటే మరి వాటిలో వేసినప్పుడు చిటపట అనకుండా ఉండడానికి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కళాయి పెట్టేసి కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే కొంచెం పచ్చిపప్పు, పచ్చెనగపప్పు కొంచెం, తర్వాత కొన్ని ధనియాలు కూడా కొంచెం అలా అవ్వగానే జీలకర్ర కూడా కొంచెం అవ్వగానే మనం ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఈ పచ్చిమిరపకాయలు ఎవరి మంటకు తగినట్టుగా వాళ్ళు వేసుకోండి. మేమైతే కొంచెం మంట కొంచెం తక్కువగా తింటాము, అందువల్ల నేను తక్కువగా మంట ఉన్న కాయలు తీసుకున్నాను. సో మీరు మీకు తగినట్టుగా కాయలు అనేవి తీసుకోండి. ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో టమాటాలు వేసుకోండి. నేను 2 టమాటాలు తీసుకున్నాను, మీడియం సైజు సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు. మంట తగిన వాళ్ళని బట్టి తీసుకోండి. తర్వాత కొంచెం ఇవి ఒకరు అలా వేగగానే టమాటా దాంట్లో కొంచెం చింతపండు వేసుకోండి. ఇలా కొంచెం వేగిన తర్వాత కొంచెం చింతపండు కొంచెం క్లీన్ చేసుకొని చింతపండు వేసేసుకోండి. చింతపండు, టమాటా, పచ్చిమిరపకాయ అంతా బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. అంటే టమాటా మొత్తం వేయకదు, కొంచెం స్కిన్ సపరేట్ అయిన తర్వాత ఏమంటే కరివేపాకు కూడా వేసేసుకోండి. కరివేపాకు కూడా వేసుకొని నిదానంగా మొత్తాన్ని కలపండి. ఇలా మొత్తం నిదానంగా స్లోగా కలిపేశారు అంటే మొత్తం ఇంకా కరివేపాకు కూడా బాగా కలిసిపోతుంది దాంట్లో. ఇంకా కరివేపాకు కూడా బాగా వేగుతుంది కరివేపాకు కూడా. సో ఇలా కరివేపాకు కూడా వేగిన తర్వాత టమాటా, కరివేపాకు మొత్తం ఇలా వేగాయి. మినిమం 75% వేగితే చాలు, పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. కరివేపాకు ఎక్కువ కూడా వేగనివ్వద్దు, 75% సరిపోతుంది. ఇలా తీసుకొని ఇంకా ఒక 10 మినిట్స్ తర్వాత మొత్తం చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకోండి. మీ దగ్గర రోలు ఉంటే రోట్లోనే దంచుకోండి. నా దగ్గర అవైలబిలిటీ లేదు, అందువల్ల నేను మిక్సీ వేస్తున్నాను. మిక్సీలో వేసి కొంచెం కల్లుప్పు వేసుకొని ఇలా ఫస్ట్ ఒక రౌండ్ ఇచ్చిన తర్వాత ఇలా వచ్చింది. ఆకు ఇంకా ఉంది, అందువల్ల నేను ఇంకొకసారి ఒకేసారి మొత్తం తిప్పేయొద్దు, స్లోగా కొంచెం కొంచెంగా తిప్పండి. ఇంకొకసారి ఇంకా నాకు ఇది సరిపోతుంది అనిపిస్తుంది, అందువల్ల నేను కొంచెం ఉల్లిగడ్డల ముక్కలు కూడా వేసుకున్నాను. ఉల్లిగడ్డ ముక్కలు వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది, మర్చిపోకుండా వేసుకోండి మీరు కూడా. వేసిన తర్వాత జస్ట్ ఒక క్లిక్ ఇవ్వండి చాలు, ఎక్కువ వద్దు మిక్సీకి. అవి అలా పలుకులు ఉంటేనే బాగుంటుంది, అప్పుడు మనకి అన్నం తినేటప్పుడు నోటికి తగిలి టేస్టీగా ఉంటుంది. ఇంక తర్వాత సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అసలు ఎంత తిన్నా ఇంకా తినాలి అనిపిస్తూనే ఉంటుంది. మొత్తం దీంతోనే తినేస్తాం మనం అన్నం అంతా. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.